ఎలాగూ మా బుల్లెట్ భాస్కర్ తెగ నవ్వించలేకపోయాడని మేమే ఒప్పుకున్నాం కాబట్టి శ్రీరామనవమి సందర్భంగా యాదమ్మరాజు ఒక రెండు శ్రీరామ నవమి శుభాకాంక్షలు అందరికి. అన్నా చెప్పనా ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు పండగ పంపక వదలరు కదా తాగుబోతులు. ఇప్పుడు పండగ రోజు పొద్దున్నే పూజ చేస్తాడు ఆ వేరియేషన్, రాత్రి కాగానే చుక్క ఆ వేరియేషన్. ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది? ఓకే, ఇక పండుగ రోజు మూడు పిల్లల మధ్య డిస్కషన్ ఎట్లయితుంది ఇప్పుడు చేసి చూపిస్తా. సంజయ్ నా పెళ్ళాము, నేను మొగుడిని. తెలుసా మండే అండి, మండే అండి. ఈరోజు పండగ తాగొచ్చు అనుకో డ్రైవర్ తో కొడుతుంది. ఏ అస్సలు లాగా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొస్తావు? అంటే డ్యూటీకి వెళ్ళాలి. డ్యూటీకి వెళ్ళి బా ఈరోజు విజయవంతంగా సాయంత్రం అయింది. మా ఆయన మంచిగా వస్తాడు, అసలు తాగాడు. దేవుడా వచ్చావా దేవుడా? ఓ నామ కూడా వచ్చాడా? గుడ్ మార్నింగ్ ప్లీజ్. అస్సలు రాలేదు. ఏం తాగలేదు నిజంగా నేను. ఊరే వైన్ షాప్ దగ్గర కొంప అంతా నా మొక్కనే కొడుతుంది కదరా. అంటే లిటిల్ పూజ కదా, కొంచెం తీర్థం పోసిరు తాగేసి వచ్చిన. నేను తాగమని తీర్థం ఏది, నువ్వు తాగిన తీర్థం ఏదిరా? ఇగో ఇట్లా వచ్చావు అనుకో పక్కింటి పంకజం దగ్గర పోతాం మళ్ళీ చెప్పి. పంకజం కావాలి, ఇక్కడ ఉన్న సిద్ధు ఇది వద్దు కానీ. వద్దు నాకు, నువ్వు కొడుతున్నాను. తాగి చూస్తే కొత్తగా పూజ చేస్తారా నీతో? పూజ చేస్తాయి మన నన్ను. ఏం పూజరా? అంటే అది వేరే పూజ లేదు. మరి అలా ఆయన కూడా నన్ను పూజకి పిలుస్తాడు, వెళ్ళాలా?